హాయ్ అండి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, సక్సెస్ టిప్స్, మోరల్ వాల్యూస్, అలాగే మరి నీతి కథలు, జీవిత సత్యాలు, ఇలా మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తున్నాను. తప్పకుండా మీరు నా ఛానల్ని కనుక సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసినట్లయితే మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఊరిలో సీతయ్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు. అతను చాలా కాలంగా చాలా కష్టపడుతూ కుటుంబాన్ని సాగించుకుంటూ మరి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని చక్కగా చదివించుకుంటూ ఆ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉన్నాడండి. అయితే ఒకసారి ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్ప మరి భూస్వామి ఆయనను పిలిపించాడు. పిలిపించి, సీతయ్య సీతయ్య, నీకు ఒక మంచి సలహా ఇస్తాను. ఆ సలహా కనుక పాటిస్తే నీ పేదరికమంతా తొలగిపోతుంది అని చెప్పాడండి. అయ్యా, ఏమిటో చెప్పండి అయ్యా, మీరు చెప్పిన మాట నేను ఎప్పుడైనా కాదన్నానా అనేసి ఆ సీతయ్య ఆ భూస్వామిని అడుగుతాడండి. ఆ భూస్వామి అంటాడు, నాకు 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఆ 100 ఎకరాల కొబ్బరి తోట నీ చేతిలో పెడతాను. దానికి చక్కగా ఎరువు వేసి నీరు పెట్టి కలుపు తీసి దాన్ని నువ్వు కంటికి రెప్పలా కాపాడుకుంటే అది కాపు కాసిన తర్వాత నీకు నేను 10 ఎకరాలు మరి కొబ్బరి తోటను నీకు ఇస్తాను అని చెప్పాడండి. భూస్వామి చెప్పినటువంటి విషయాన్ని మరి సీతయ్య ఇంటికొచ్చి భార్యతోనూ కుమారుడితోటూ చెప్పాడండి. చెప్తే భార్య చాలా సంతోషించి, మన కష్టాలన్నీ తీరిపోయే రోజు వచ్చిందండి, భగవంతుడు కరుణించి ఆ భూస్వామిలో ఉండి మనకి మంచి అవకాశాన్ని కల్పించాడు అంటే బయట ఉన్నటువంటి కుమారుడు విని, నాన్న నేను ఒక సలహా ఇస్తాను మీకు అని చెప్పాడు. ఏమిట్రా చెప్పు అని అంటే, నాన్న ఇది నోటి మాట కాదు కానీ మరి ఏదైనా సరే కాగితపూర్వకంగా రాతపూర్వకంగా ఉంటే బాగుంటుందని నాకు నా మనసుకు తోస్తుంది అని చెప్పినప్పుడు, ఊరుకోరా, ఆయన ఈ ఊరికే పెద్ద మనిషి, పెద్ద మనిషి మాట అంటే మాటే, మాట తప్పే మనుషులు కాదు, ఆయన మాట కాదని కాగితం మీద మనం రాసిమ్మంటామా, అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అనేసి కొడుకు చెప్పాడు. ఏమో నాన్న, నా మనసుకి తోసింది మాత్రం నేను చెప్పాను. రేపన్న రోజున నువ్వు ఇబ్బంది పడకూడదని, ఇవాళున్న రోజులు రేపు కూడా ఇలానే ఉంటాయని మనం అనుకోవడం అది తప్పు నాన్న అనేసి చెప్పి కొడుకు బయటకు వెళ్ళిపోయాడండి. అయితే ఈయన చక్కగా ఆ కొబ్బరి తోట 100 ఎకరాల కొబ్బరి తోటను కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ సమయానికి నీళ్లు పెడుతూ కలుపు తీయిస్తూ మరి అలాగే తోటలో ఆ చెట్లు మొదట తవ్వి ఆ ఎరువు వేస్తూ మరి ఎంతో కాపాడాడండి. అయితే భూస్వామి తన జీవిత కాలంలో చూడలేనంత, ఎప్పుడూ కూడా చూడలేనంత మరి విస్తారమైనటువంటి కాపు కాసేసిందండి ఆ కొబ్బరి తోట అంతా కూడా. చాలా గెలల కింద చెట్టు, ఏ చెట్టును చూసినా సరే చెట్టు నిండా కాయలతో కలకల్లాడిపోతూ ఉందండి. అప్పుడు భూస్వామి మరి వచ్చి అన్నాడు, అయ్యా, మీరు ఒకసారి తోటలోకి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పాడు. ఎందుకని అంటే, మరి తోటంతా కూడా చక్కగా కాపుకొచ్చేసిందయ్యా అని అంటే, అవునా, పద నేను చూస్తాను అనేసి భూస్వామి కూడా సీతయ్యతో పాటు తోటలోకి వచ్చాడండి. వచ్చి ఆ తోటంతా చూసినప్పుడు ఎటువైపు వెళ్ళినా సరే చెట్టు నిండా కాయలు కలకల్లాడిపోతూ తన జీవితంలో ఎప్పుడు చూడలేనంత కాపు కాసేసిందండి. అప్పుడు ఆ భూస్వామికి మనసులో ఒక దురాలోచన వచ్చింది. నేను 10 ఎకరాల మరి తోట ఇస్తానని చెప్పాను, ఈ 10 ఎకరాల తోట అతనికి ఇచ్చేస్తే ఎలా అనేసి ఒక దురాలోచన వచ్చిందండి. స్వామి ఆ తోటను చూసి ఏమి సంతోషంగా మాట్లాడకుండానే అలాగే అటు ఇటు చూసుకుంటా ఉన్నప్పుడు ఈ సీతయ్య అడిగాడు, అయ్యా, మీరు నాకు ఒక మాట ఇచ్చారు కదా, ఈ తోటంతా కూడా కాపుకొచ్చిన రోజుని నేను నీకు 10 ఎకరాలు ఇస్తానని మీరు చెప్పినట్టే నేను చేశాను. మీరు నాకు ఇస్తానన్న ఆ 10 ఎకరాలు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతానయ్యా అని అన్నాడు. అప్పుడు ఆ భూస్వామి వెంటనే మాట మార్చి, అవును ఇస్తానన్నాను, నేను ఈ కాపుకొచ్చిన తోట ఎలా ఇస్తాను,
పద పద అని చెప్పేసి తీసుకెళ్ళి ఎక్కడో ఎడారిగా ఉన్నటువంటి ఎందుకు పనికిరాని భూమిని చూపించి, ఇదిగో ఇది 10 ఎకరాలు, ఇది దున్నుకుంటావో ఏం చేసుకుంటావో పండించుకుంటావో ఇది నీ ఇష్టం, నేనిచ్చిన మాట ప్రకారంగా నీకు ఇస్తున్నానని చెప్పి వెంటనే మాట మార్చేశారండి. ఇంకా గట్టిగా అడిగితే సీతయ్య అతను చాలా కోప్పడేలాగున్నాడు. మరి పెద్దవాళ్ళ దగ్గర నోరెత్తి మాట్లాడకూడదని చాలా చింతిస్తూ ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యకి కుమారుడికి చెప్పాడండి. అప్పుడు కుమారుడు అన్నాడు, ఆ రోజు నేను చెప్పాను కదా నాన్న అని చెప్పి బాధపడాడండి. బాధపడితే తండ్రి పడుతున్న బాధని, పడిన కష్టాన్ని చూసి ఏం చేయాలని ఆలోచించాడు. ఆలోచించి తన స్నేహితులిద్దరిని పిలిచి ఏం చెప్పాడంటే, మా నాన్నకి ఇంత అన్యాయం జరిగింది, మా నాన్న చదువుకోకుండా కేవలం మాటనే మాత్రం చదువుకోలేదు కాబట్టి కేవలం మాట మీద నమ్మిక ఉంచి తను చాలా కష్టపడి పనిచేశాడు. ఈ రోజున ఫలితం వచ్చేటప్పటికి మాట మార్చేశాడు పలానా భూస్వామి. అప్పుడు ఆ స్నేహితులను అన్నాడు, మీరు నాకు ఒక సాయం చేయాలి, ఎందుకంటే మా నాన్నలాగా ఎవరూ మోసపోకూడదు అని చెప్పేసి సాయం చేయమని అడిగినప్పుడు, నువ్వేం చేయమన్నా చేస్తామన్నప్పుడు సరే అని ముగ్గురు కూడా మారువేషాలు వేసుకుని సాధు బట్టలు ధరించుకుని మరి ఈయనన్నాడు, నేను సాధువు కింద మన ఊరు బయట ఉన్నటువంటి ఆ చెట్టు దగ్గర కూర్చుంటాను, ఎన్నో మర్మాలను తెలియజేస్తున్నాడు, ఎక్కడి నుండో మరి హిమాలయాల నుంచి ఒక సాధువు వచ్చాడు అని చెప్పి నువ్వు ఊరంతా మీరిద్దరూ ప్రచారం చేయాలి, అందరూ నా దగ్గరికి వస్తారు అని చెప్పినప్పుడు ఆ స్నేహితులిద్దరూ కూడా అలానే చేశారండి. అలానే చేసినప్పుడు ఈ సాధు వేషం వేసుకొని కూర్చునున్నాడండి. కూర్చునుండి అందరూ తెలిసిన వాళ్లే కాబట్టి వారి కష్ట సుఖాలు తెలుసు కాబట్టి పళ్ళు పొలాలు తీసుకొచ్చి ఇస్తూ, అయ్యా మాకు ఈ కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఉన్నాయని చెప్పినప్పుడు వాళ్ళందరూ తెలిసిన వాళ్లే కాబట్టి తను వాళ్ళందరి చరిత్ర చెప్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నాడండి. అందరూ వచ్చారు కానీ భూస్వామి రాలేదు. రెండో రోజు కూడా మరలా చెప్పించాడండి. చెప్పిస్తే అప్పుడు భూస్వామి కూడా మరి కొన్ని పొలాలు పళ్ళు తీసుకొచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా మరి నిధుల గురించి కూడా మీరు చెప్తారని విన్నాను, మరి నాకు 100 ఎకరాల కొబ్బరి తోట ఉంది, మరి అందులో ఎక్కడైనా నిధి ఉందయ్యా అని అడిగినప్పుడు, నీవు అనుకున్నట్టే ఆ 100 ఎకరాల కొబ్బరి తోటలో లేదు, కానీ నీకు నిధి ఎక్కడుందో నేను తెలియజేస్తానని చెప్పి ఆ నిధి గురించి చెప్పాడు. ఆ నిధి ఎక్కడుందో తెలుసా? నువ్వు పాడడిపోయినటువంటి పనికిరాని బంజరు భూమిని వదిలిపెట్టేసావే, 10 ఎకరాల స్థలము, పద చూపిస్తాను, అది ఎక్కడుందో అనేసి ఆ కొబ్బరి తోట మరి అడ్డుపడి నడుచుకుంటూ ఆ యొక్క పనికిరాని 10 ఎకరాల ఆ ఎడారి భూమి దగ్గరికి వచ్చి, ఇక్కడే మనిషి లోతు 2 ఇంతలు తవ్వితే కనుక ఆ నిధి బయటపడుతుంది అని చెప్పేసి నేను ఈ రాత్రికే నేను హిమాలయాలు వెళ్ళిపోతున్నానని చెప్పి మరి అక్కడి నుంచి బయలుదేరిపోయాడండి. గిరి గీశాడు. ఈ గిరి చుట్టూనే నువ్వు తవ్వాలి అని చెప్పాడండి. చెప్పినప్పుడు వెంటనే, అయ్యో ఈ భూమి సీతయ్యకి ఇచ్చేసానే నేను, అయ్యో ఎంత పని చేశాను, ఇప్పుడు ఇదంతా సీతయ్య పాలైపోతుంది అని చెప్పేసి గబగబా సీతయ్య ఇంటికి వచ్చేసి, సీతయ్య నేను నీకు ఇస్తానన్నానే 10 ఎకరాల భూమి, అది కాపు కాసిన కొబ్బరి తోటనే తీసుకో, కానీ నీకు ఇచ్చిన ఎందుకు పనికిరాని భూమి వద్దు, అది నాకు ఇచ్చేసే అంటే, ఎందుకయ్యా మళ్ళా మాట తప్పుతారు, ఆ రోజు నేను చదువుకోలేదు కాబట్టి ఏ కాగితం రాయించుకోకుండా మీ మాటని నమ్మాను, ఈరోజు మీ మాటను నమ్మనయ్యా అంటే, నీకు కాగితం రాసిస్తానంటే నాకు వద్దు అనేసి అన్నాడండి. అంటే లేదు, నీకు 20 ఎకరాలు ఇస్తాను, 30 ఎకరాలు ఇస్తాను, 40 ఎకరాలు ఇస్తాను, 50 ఎకరాల కొబ్బరి తోట ఇచ్చేస్తాను, అది నాకు ఇచ్చేయి అన్నాడు. అంటే ఇంతగా చెప్తున్నాడు కదా, నేను మీ మాటనైతే నమ్మనయ్యా, ఒక్కసారి నేను మోసపోయాను కదా, ఇంకొకసారి నేను నమ్మను, కాబట్టి మీరు నాకు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి అని చెప్పినప్పుడు వెంటనే 50 ఎకరాల కొబ్బరి తోట మరి ఆ సీతయ్య పేరున రిజిస్ట్రేషన్ చేసి కాగితాలు పట్టుకొచ్చి ఇచ్చేసాడండి. ఇచ్చేసిన తర్వాత మనుషులను పురమాయించుకొని రాత్రింపగళ్ళు తవ్వుతూ ఉన్నాడండి. అందులోంచి ఇసుక రాళ్ళు తప్ప ఏమీ రావట్లేదు. చూసారండి, ముళ్ళుతోనే తీయాలంటారు చూసారా, ఎంతో కష్టపడి మరి పండించి
ఎంతో పండించి ఆ కొబ్బరి తోటను సాగు చేస్తున్నటువంటి సీతయ్యకి అన్యాయం చేయాలని చూశాడు. తెలివైన కొడుకు ఉన్నాడు కాబట్టి తన నాన్నకు జరిగిన అన్యాయాన్ని గమనించి తెలివితో ఉపాయంతో మరి ఆ జరిగినటువంటి ఆ అన్యాయానికి పదంతలు మరి వచ్చేటటువంటి విధంగా చేశాడు. ఇలాంటి మనుషులు కూడా లేకపోలేదండి. మనము మాటే కదా అనేసి నమ్ముతాము. ఆ మాటను వాళ్ళు మాట తప్పేటటువంటి విధంగా నడుచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారిని గూర్చి మనం కూడా జాగ్రత్త పడాలి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎంత అన్యాయం జరిగిందో, అయినప్పటికీ కూడా భగవంతుడు తన కొడుకు రూపంలో వచ్చి మరలా సహాయం చేశాడు. మనము కష్టపడి కనుక పని చేసినట్లయితే, కష్టపడి జీవించి సంపాదించినట్లయితే మన కష్టం ఎక్కడికి కూడా పోదు. చూసారా, తనకి కష్టానికి తగిన ఫలము భగవంతుడు ఇప్పించేశాడండి. ఇప్పించేస్తాడు కూడా ఆయన ఎవ్వరికీ అన్యాయం చేసేటటువంటి వాడు కాదు. ఒకవేళ ఈరోజు నీకు అన్యాయం జరిగిందా, బాధపడుతున్నావా? అస్సలు బాధపడకూడదు. మనం భగవంతుని మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మరలా తిరిగి మనకి రెండంతలు ఇచ్చేటటువంటి విధంగా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి కష్టపడి పనిచేసి అయ్యో నాకు అన్యాయం జరిగిందే అని ఎప్పుడూ కూడా బాధపడకూడదు. ఇది చూసారండి, కష్టపడ్డటువంటి వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని దేవుడిచ్చినటువంటి ఈ ప్రతిఫలం.